ఎవరి స్టాండ్ ఏంది? సో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇది చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం. అదానీ దారెటు నేరం రుజువైతే అమెరికాలో 25 ఏళ్ల జైలు శిక్ష. ఈ శిక్ష అదానికి ఒక్కడికి మాత్రమే కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు. మనం సిగ్గుపడాలండి, మనం సిగ్గుపడాలి. ఇటువంటి వ్యాపారవేత్తలు వల్లనే ఇంకా పేదోడుగానే ఉంటున్నాడు, గొప్పోడుగానే ఎదుగుకుంటా పోతా ఉన్నారు. వీళ్ళు ఎక్కడనో పోయి పెట్టుబడులు పెడతారు. అండ్ ఇలాంటి వాళ్ళు చేయబట్టి, అంటే అదానీ లాంటి వాళ్ళు చేయబట్టి ఇప్పుడు మిగిలిన ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియాలో స్థిరపడినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికాలో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటు ఇటు తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరినీ కూడా యుఎస్ చీడ పురుగుల కన్నా హీనంగా చూస్తుంది సార్. దీనికి కారణం అదానిని మేపినటువంటి మన రాజకీయ నాయకులు. అది మోడీ గారైతేనేమి, రాహుల్ గాంధీ అయితేనేమి, మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారైతేనేమి, ఎవరైతేనేమి, ఈ అదానీ ఇండియన్స్ వచ్చి ఇట్లా మోసం చేస్తారు. ఇండియన్స్ వచ్చి అమెరికాలో డాలర్స్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వివిధ రూపాల్లో మోసం చేస్తారు. సో ఇండియన్స్ని నమ్మద్దు, ఇండియన్ బిజినెస్ మ్యాన్లను నమ్మద్దు. ఇది ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు, మన భారతీయులందరికీ కూడా అవమానమే, 100% అవమానమే. ఇప్పుడేదో రాహుల్ గాంధీ గారు వచ్చి నీతి సూక్తులు చెప్తా ఉన్నారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అదానిని మీరు ఎంకరేజ్ చేయలేదా? అదాని నుండి ఒక్క రూపాయి కూడా మీ కాంగ్రెస్కి ముట్టలేదా? ఇప్పుడు మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన అదాని వద్దు, మోడీ అదాని రిలేషన్ ఏంది అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్లోనే, లేదా రేవంత్ రెడ్డి గారి ఇల్లు అదానికి అప్పచెప్పి రండి బాబు రండి అని చెప్పి అదాని గారికి పెద్దపీట వేసి పిలుస్తున్నటువంటి సందర్భంలో, ఫోటోలు దిగినటువంటి సందర్భంలో, చెక్కులు ఇచ్చినటువంటి సందర్భంలో, బిజినెస్లు కొన్ని అప్పచెప్తున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతోంది తెలంగాణలో? రాహుల్ గాంధీ అదాని వద్దంటాడు, రేవంత్ రెడ్డి గారు అదాని రా 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 అని పిలుస్తాడు. అంటే మీకే క్లారిటీ లేదు, మీవన్నీ బోగస్ మాటలు, దొంగ మాటలు, అంతే కదా. ఇదే అదానిని ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అదానికి FBI చాలా సీరియస్గా తీసుకుంది. మన ఇండియన్ యొక్క ఈ సిస్టమ్ లాగా కాదు. అక్కడ ఎవరు చెప్పినా అక్కడ వాళ్ళు వినరు. మీరెవరండి చెప్పడానికి, మీ పని మీరు చూసుకోండి అంటారు. ఎవ్వరు చెప్పినా వినరు. మన భారతదేశంలో శిక్ష పడకపోయినా అట్లీస్ట్ అదాని లాంటి వాళ్ళకి అక్కడన్నా శిక్ష పడుతుంది, న్యాయం చాలా గొప్పదని చెప్పి మనం అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఈయన జైలుకి పోతే ఈయన ఫండింగ్ ఇచ్చినటువంటి పార్టీస్ పరిస్థితి ఏంది, ఈయన చెక్కులు ఇచ్చినటువంటి పార్టీస్ పరిస్థితి ఏంది? అండ్ ఇది మాత్రమే కాదండి, ప్రత్యక్ష పరోక్షంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడతాయండి. అదాని గనక ఇప్పుడు ఇది కూడా ఒక ప్రాబ్లం. ఎన్ని కంపెనీస్లోనైతే వీళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో, ఇప్పుడు అదాని గనక ఒకవేళ జైలుకి వెళ్తే చాలా మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా చాలా మంది కూడా రోడ్డు మీద పడే అవకాశం మనకి ఎక్కువగా కనబడతా ఉంది, చాలా ఎక్కువగా కనబడతా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది మన సిగ్గుచేటే. రేపటి రోజున అమెరికాలో ఇండియన్ కంపెనీస్ అంటే వాళ్ళు వణికిపోతారు, ఆలోచిస్తారు, 100 రకాలుగా ఆలోచిస్తారు. అంటే ఎంతసేపు మనం దేశద్రోహుల కోసం మాట్లాడుతూ ఉన్నాం కదా. దేశద్రోహులు అని చెప్పి, టెర్రరిస్టులని తరిమి కొట్టాలని చెప్పి, మన భారతదేశంకి కవచంలా ఉండాలని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో, మరి దేశంలోనే ఉంటూ, మన ఇండియనే అయ్యి, మన దేశంలో ఉంటూ, మన మట్టి వాసన పీల్చుకుంటూ, దేశంలో ఉన్నటువంటి భారతదేశ ప్రజల్ని మోసం చేస్తూ, మరి దేశం లోపలే ఉన్నటువంటి దొంగల్ని ఏం చేయాలండి?
తల్లి రొమ్ము పాలు తాగి తల్లినే తంతున్నారు కదా, తల్లి రొమ్ము పాలు తాగి తల్లినే తంతా ఉన్నారు కదా. భారతదేశంలో ఉన్నటువంటి ఈ దొంగల్ని కాపాడేది ఎవరండి? ఎవరు కాపాడుతున్నారు? మన రాజకీయ నాయకులే. ఒక్క టెర్రరిస్ట్ భారతదేశంలోకి వచ్చి వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టి ఎక్కడ బాంబ్ బ్లాస్ట్లు చేద్దామా, ఎక్కడ ఏం చేద్దామా, భారతదేశాన్ని మన చొప్పు చెబుతలో పెట్టుకోవాలా, హిందూయిజాన్ని నాశనం చేయాలా, అసలు హిందువులు అనే వాళ్ళే ఉండద్దు భారతదేశంలో అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో బయట వాళ్ళని మనం దొంగల్లాగా చూసి తరిమి కొట్టాలంటున్నాం. మన భారతదేశంలో ఉంటూ మన మట్టిలో పుట్టి మన మట్టిలో పెరిగి మన సొమ్మునే దొంగతనం చేసి కోట్లుగా టర్నోవర్గా మార్చుకొని ఎదుగుతున్నటువంటి ఇటువంటి దొంగల వల్ల కాదా పేదరికం ఇంకా పేదోళ్ళుగానే ఉంటున్నారు, గొప్పోలుగా ఇంకా పెరుగుతున్నారు. మిడిల్ క్లాస్ బతుకులు కూడా ఇట్లనే ఉంటున్నాయి. విజయ్ మాల్యా చేసిపోయిన అప్పంతా మన నెత్తి మీద కుంపటి కాలేదా? అయిందా కాలేదా? రైతులు రుణమాఫీ కాలేదని చెప్పి చాలా అకౌంట్లు సీజ్ చేసినారు, చాలా అకౌంట్లు. ఇప్పుడు అందరము రైతుల రుణమాఫీ కాలేదని చెప్పి చాలా మందికి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే రుణమాఫీ కాలేదని చెప్పి, కానీ ఇంట్రెస్ట్ కట్టలేదని చెప్పి అకౌంట్లు బ్లాక్ చేసేసినారు బ్యాంకులు. అంటే ఈ బ్యాంకుల యొక్క పెత్తనం ఎవరి మీద? నయా పైసా కూడా సంపాదించలేని మనకి కూడు పెట్టేటువంటి ఈ రైతుల మీద, ఈ బ్యాంకుల పెత్తనం అంతా ఈ రైతుల మీదనే. నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి రైతుల మీదనే, నిస్సహాయంగా ఉన్నటువంటి పేదోడి మీదనే, నిస్సహాయంగా ఉన్న జీతాన్ని బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ పద్మనాభంస్ మీదనే. అంతేగాని కోటీశ్వర్ల మీద వీళ్ళ బ్యాంకుల పెత్తనాలు నడవవు. కోటీశ్వర్లు లోన్లు ఎగ్గొడితే వాళ్ళని బయట దేశానికన్నా గుంజుకొచ్చి కేసు పెట్టి జైల్లో బొక్కలేసేటువంటి సిస్టమ్ మన దగ్గర లేదే. బ్యాంకులకు పేదోడిని చిదిమేసే, పేదోడి బతుకుల మట్టి కొట్టి వాడు ఏదో 1,00,000 2 లక్షలు అప్పెగొడితే వాడి మీద ప్రతాపం చూపించే బ్యాంకులు విజయ్ మాల్యా లాంటోడు దేశం దాటి పారిపోతా ఉంటే వాడిని ఏం చేయలేనటువంటి పరిస్థితి. వాడప్పు మనం కడుతున్నాం. మన భారతీయుల మీద, మన నెత్తి మీద కుదిబండ వేసి ఇంట్రెస్ట్లు పెంచి హౌస్ లోన్ రూపంలోనో కార్ లోన్ రూపంలోనో ఈ బ్యాంకులు మన ఒక్కొక్క నెత్తి మీద వేస్తుంటే మనం కడుతున్నాం. వాడు పారిపోయి వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఈయనని మనం నెక్స్ట్ విజయ్ మాల్యాతో పోల్చొచ్చా అదాని? ఏ రకంగా చూసినా వీళ్ళు ఇచ్చినటువంటి రిప్లై వీళ్ళు ఇచ్చినారు. కానీ ఏ రకంగా చూసినా అదాని ఈ FBI ఇచ్చినటువంటి FBI ఎంక్వైరీ నుంచి బయటపడడం చాలా కష్టం. మన ఇండియాలో చాలా ఈజీ. అంటే ఇటువంటి దొంగని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ ఎవరన్నా ఈయన మీద కేసులు పెట్టి ఎంక్వైరీ కన్నా పిలిచినా, అట్లీస్ట్ మోడీ గారు ఎంక్వైరీ కన్నా పిలిచినదా? మరి పబ్లిక్ ఎట్లా నమ్మాలి? ఇప్పుడు ఎంతసేపు హిందూయిజం అంటే డబ్బులు, రెవెన్యూ ఎట్లా, టర్నోవర్ ఎట్లా, ఎంతమందిని మనం కాపాడుతున్నాం, ఎంతమంది ప్రజలకు, ఎంతమంది గ్రౌండ్లో BPL పీపుల్కి ఎంతమందికి మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం మన కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు మనం ఆత్మ పరిశీలన చేసుకొని ప్రతి ఒక్కరు మన క్వశ్చన్ మనం వేసుకుంటామా? మోడీ గారు కూడా సమాధానం చెప్పాలి దీనికి. మీ ప్రియమైనటువంటి మిత్రులు అదాని గారు, పోనీ మిత్రుడు అనం మేము, మీకు పరిచయస్తుడు. సో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేనిదే ఈయన కంపెనీల మీద కంపెనీలు, పర్మిషన్లు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయా? జగమెరిగినటువంటి సత్యం, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఇగో దీని లంచం ఇచ్చినందుకు 5 ఏళ్ళు మోసం కింద 20 ఏళ్ళ వరకట. ఇగో లంచం ఇచ్చిండు ఎక్కడ? అక్కడ వాళ్ళకి లంచం ఇచ్చినాడు. నేరం రుజువైతే అమెరికాలో 25 ఏళ్ల జైలు శిక్ష, లంచం ఇచ్చినందుకు 5 ఏళ్ళు, మోసం కింద 20 ఏళ్ళ వరకట. అమెరికా భారత్ మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం. దీని ప్రకారం అదానిని అప్పగించాలని అమెరికా కోరే ఛాన్స్. క్యాపిటల్ మార్కెట్ అక్రమాలపై కఠినంగా ఆ దేశ చట్టాలు, అడిగితే అప్పగించక తప్పదు. ఇండో అమెరికన్ లాయర్ రవి బాత్రా.
అప్పీలుకు అదానికి అవకాశం, ఒప్పందాలు జరిమానా చెల్లింపుల ద్వారా రాజీకి అనుమతిస్తున్న అమెరికా చట్టాలు. ఇది సుదీర్ఘ ప్రక్రియ అంటున్న న్యాయ నిపుణులు. ఓకే, ఏపీ ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక. న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు జగన్ ప్రాసిక్యూషన్. జగన్ అవినీతి పార్లమెంట్లో ఎండగట్టాలి. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు. స్టాక్ మార్కెట్ వారాంతం ట్రేడింగ్లో అదానీ షేర్లకు మిశ్రమ ఫలితాలు. ఎస్, ఈ లంచం ఖరీదు 72,000 కోట్లట. ఎంత లంచం ఇచ్చిండు అదానీ? ఎంత లంచం ఇచ్చిండు? 72,000 కోట్ల లంచం అదానీ ఇచ్చినాడు. 1,750 కోట్ల ముడుపుల కోసం ఏపీ ప్రజలపై జగన్ భారం. ఒప్పందం మేరకు విద్యుత్ సరఫరా చేయని అదానీ 2021-24 మధ్య మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు. ఆ భారం 42,000 కోట్లు. ట్రూ యాప్ ఛార్జీల పేరుతో బాధుడు. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం 30,660 కోట్లు. భారత్ అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయి. వైట్ హౌస్. భారత్ అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయి. అదానీ మీద కేసైనంత మాత్రాన దానికి దీనికి సంబంధం లేదు. ఒకవేళ అదానిని వదిలేయమని భారతదేశం కానీ నరేంద్ర మోడీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి అడిగినా FBI వినదు. ఈయన శిక్ష పడక తప్పదు. అట్లీస్ట్ మన భారతదేశం చేయలేనిది అమెరికా అన్న చేస్తున్నందుకు సంతోషపడదాం. మన భారతదేశం చేయండి అమెరికా అన్న చేస్తుంది. నెక్స్ట్ మెగా కృష్ణారెడ్డి. అదానీ తర్వాత ఇంత లాబింగ్లు చేసి పొలిటికల్ పార్టీస్ను గ్రిప్లో పెట్టుకొని కమిషన్లు ఎరగా వేసే నెక్స్ట్ ఎవర్రా నాయన అంటే మెయిల్ ఇంజనీరింగ్ కంపెనీస్, అంటే మెగా కృష్ణారెడ్డి. అదానీ తర్వాత నెక్స్ట్ అతడే. కర్మా హిట్స్ ఏ రూపంలో అయినా, అది అమెరికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. సో ఒకసారి మనం చూద్దాము. ఇగో నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని, ఈ రిలేషన్ ఏంది? రేవంత్ రెడ్డి వర్సెస్ అదానీ రిలేషన్ ఏంటి? మీరు కేంద్రంలో కూర్చొని ప్రతిపక్షంలో కూర్చొని ఇది తప్పు అది తప్పు అని చెప్పి తుప్పు పట్టేలా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు ఏం సమాధానం చెప్తారు దీనికి? రాహుల్ గాంధీ గారు ఏం సమాధానం చెప్తారు? ఈ ఈ ఫొటోస్ ఇక్కడ. కానీ పర్సనల్గా రేవంత్ రెడ్డి గారి ఇంటికి అదానీ, ముఖ్యమంత్రి గారింటికి అదానీ రాలేదా? సెక్రటేరియట్కి రాలేదా? ఇప్పుడు 4th సిటీకి స్కిల్ డెవలప్మెంట్కి అదానికి సంబంధమే లేదా? ఇవన్నీ బయటికి తీస్తే నేను అడుగుతూ ఉన్నాను, ఏంది పరిస్థితి ఏంది? ఇగో మోడీ గారు, ఓకే, ఇగో ఓకే, రాహుల్ గాంధీ గారు కూడా వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అదానితో లేరా? నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ముచ్చట్లు పెట్టలే, సపరివాలు చేయలేదా? కాంగ్రెస్ ఫండింగ్ తీసుకోలేదా? అందుకే అంటున్నా రాహుల్ గాంధీ గారు ఏం సమాధానం చెప్తారు దీనికి? 19 అక్టోబర్ 2000 ఇగో సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్న అదానీ కుంభకోణం అరెస్ట్ వ్యవహారం. సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్న అదానీ కుంభకోణం అరెస్ట్ వ్యవహారం. అదానీ అవినీతి పరుడు అని రాహుల్ గాంధీ అంటున్నాడు. అదే నిజమైతే అదానీ నుంచి రేవంత్ రెడ్డికి 100 కోట్ల విరాళం ఎందుకు తీసుకున్నారు? దావోస్లో పర్యటనలో అదానీతో రేవంత్ రెడ్డి 12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు? బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర. సార్, మీరు క్వశ్చన్ చేసింది కరెక్టే. రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. అండ్ అదే రకంగా మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దీనికి సమాధానం చెప్పాలా? అండ్ మోడీ గారికి అదానికి ఉన్నటువంటి రిలేషన్ గురించి కూడా మీరు సమాధానం చెప్పాలా? ఎవరు కూడా సక్కని నోళ్ళు కాదు. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి పదవి మారడం ఖాయం. ఇన్ని రోజులు అటు ఇటు కొంచెం డౌట్ ఉండే.
అంటే రేవంత్ రెడ్డి గారు పదవి ఉంటుందా ఊడుతుందా, బరాబర్ మార్చిలో ఉగాది తర్వాత ముఖ్యమంత్రిని మారుస్తారు అని చెప్పి. ఇప్పుడు అదాని విషయము ప్రత్యక్ష పరోక్షంగా రేవంత్ రెడ్డి గారి మెడకు కూడా చుట్టుకోబోతుంది. ఇక్కడ రాహుల్ గాంధీ పరువు మొత్తం పోయింది. ఎందుకు? కేంద్రంలో ప్రగల్భాలు పలికినటువంటి రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈయన మాట వినట్లే. రాహుల్ గాంధీ మాట వినకుండా అదానికి ఎట్లా మీరు 100 కోట్లు తీసుకున్నారు అదాని దగ్గర? ఆ 100 కోట్లు ఏం చేసినారు? ఇది మాత్రమే కాకుండా 12,400 కోట్ల పెట్టుబడులకు తెలంగాణలో ఒప్పందం రేవంత్ రెడ్డి ఎట్లా కుదుర్చుకున్నారు? దాంట్లో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కమిషన్ ఎంత? ఇది జానదా రేవంత్ రెడ్డి కుర్చీ అటు ఇటు కదలడానికి? మీ మాటనే రేవంత్ రెడ్డి వింటలేడు, మీకే సఖ్యత లేదు. నేషనల్ కాంగ్రెస్ అంటేనే రేవంత్ రెడ్డికి పట్టట్లే. రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, రేవంత్ రెడ్డి గారు చేసేది ఒకటి. అంటే మీ పార్టీ బార్డర్ లైన్ క్రాస్ అయినట్టే కదా. అండ్ ఇక్కడ మోడీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి. ఎవరికి? మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా మీ మీద ఉన్నటువంటి అదాని అందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా యువతకి చాలా మంది యువకులకు కూడా తెలుసు మీకు మోడీ గారికి ఉన్నటువంటి, అదానికి మోడీ గారికి ఉన్నటువంటి బాండింగ్. మరి ఈ సందర్భంలో మీరు దేశ ప్రజలకు చెప్పేటువంటి మాటలు ఏంటి? అదాని విషయంలో మీరు తీసుకునేటువంటి స్టాండ్ ఏంటి? ఇప్పటికే మనము హిందూయిజం అని మాట్లాడుతూ ఉన్నారు. బంగ్లాదేశ్లో ఇప్పటికి కూడా మనం దాచిపెట్టినాం, మన ఇండియాలోనే తను ఉంటుంది. ఓకే, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ తరిమి కొడితే ఏ దేశం కూడా సపోర్ట్ చేయకపోతే మన భారతదేశంలోనే తను దాక్కుంది. కేంద్ర ప్రభుత్వం మన ఇండియా రక్షణ కల్పించింది. ఈ కోపంతో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? బంగ్లాదేశ్లో హిందువులను టార్చర్ పెడుతున్నారండి. స్టిల్ ఇప్పటికీ కూడా అక్కడ హిందువులకు రక్షణ లేదు. బంగ్లాదేశ్లో హిందువులను పురుగులను చూస్తూ ఆ అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ వీడియోస్ని కానీ ఆ ప్రచారాన్ని కానీ ఏ నేషనల్ న్యూస్లో రాకుండా మేనేజ్ చేస్తున్నారు. ఈ ఒక్క ప్రైమ్ మినిస్టర్ అంటే బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని మీరు కాపాడుతున్నందుకు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భారతీయులకు, అక్కడ ఉన్నటువంటి హిందువులు, ముఖ్యంగా హిందువులను అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి టార్చర్ పెడుతున్నారు. ఎవరి కోసం సార్ ఇదంతా? మీరు పొద్దున్న లేస్తే మనం హిందూయిజం అని మాట్లాడుతున్నాము, కానీ అదే హిందువులకు రక్షణ లేదు. అదే వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇక్కడ రక్షణ కల్పిస్తున్నారు. ఇది ఏ రకంగా చూడాలి? అందరం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అదాని ఎఫెక్ట్ ఇది ఖచ్చితంగా. అదాని అరెస్ట్ అనేది రేవంత్ రెడ్డి మెడకి ఏ రకంగానైతే చుట్టుకోబోతోందో రేపొద్దున కేంద్ర ప్రభుత్వం మెడకు కూడా అదే రకంగా చుట్టుకోబోతోంది. బీజేపీకి ఒక తీరని మచ్చగా ఈ అదాని వ్యవహారం అనేది ఉండబోతోంది. అదానిని ఎంకరేజ్ చేసి మేపింది కేంద్ర ప్రభుత్వం బీజేపీనే అని చెప్పి ప్రపంచ స్థాయిలో మాట్లాడుకునేటువంటి సందర్భాలు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. కాకపోతే మీ ఎన్డీఏ ప్రభుత్వానికి భయపడి, మీ బీజేపీకి భయపడి చాలా న్యూస్ ఛానల్స్లో ఎక్కువ డిస్కస్ చేయకపోవచ్చు, కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే అయితే కేంద్రంలో కాంగ్రెస్ లేకపోతే బీజేపీ. ఇప్పుడు ఇట్లా ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేయరా? నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా మోడీజీ ఏంటిది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడిగే అవకాశం ఉన్నది. ఓట్ల రూపంలో ఇప్పటికే సీట్లు తగ్గిపోయినటువంటి క్రమంలో మొన్న ఎలక్షన్లో మళ్ళా గనక మీరు కేంద్రంలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఏ రకంగా మీరు ముందరికి వెళ్తారు? అదానినే ఒక బూచిగా, అదానినే ఒక మచ్చగా, తీరని లోటుగా మీ పార్టీ మీద మచ్చబడి మరి అందరూ కూడా దాన్ని చిత్రీకరించి చూపిస్తారు. సో రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి, మోడీ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు దీని గురించి? ఎస్, దావోస్లో పర్యటనలో అదానితో రేవంత్ రెడ్డి 12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు? బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర, ఓకే, జాతీయ ప్రతినిధి గారు మాట్లాడుతున్నారు. మరి మోడీ గారు కూడా మాట్లాడాలి. అండ్ అదే రకంగా సీఎం రేవంత్ రెడ్డి మార్పు తథ్యం.
ఇప్పటి వరకు 50-50గా ఉన్నటువంటి ఈ మార్పు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు అదానితో రిలేషన్షిప్ పెట్టుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి, అంటే మీ మాట క్రాస్ అయినట్టు కదా. పొద్దున్న లేస్తే అదానిని మోడీని తిట్టేటువంటి మీరు రేవంత్ రెడ్డి 100 కోట్లు అదాని దగ్గర ఎందుకు తీసుకున్నాడు విరాళం? పాయింట్ నెంబర్ 1, అదాని దగ్గర రేవంత్ రెడ్డి విరాళం ఎందుకు తీసుకున్నాడు? తెలంగాణ పెట్టుబడులకు సుమారుగా 12,000 కోట్లకు ఎందుకు ఎంఓసి చేసుకున్నారని చెప్పి నేను ఎంఓయూ చేసుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓకే, ఇది వీళ్ళ రిలేషన్. అంటే ఈయనకి బీజేపీతో దోస్తానా ఉంటుంది, కాంగ్రెస్తో దోస్తానా ఉంటుంది, తెలంగాణలో మరి వీళ్ళతో దోస్తానా ఉంటుంది, రేవంత్తో దోస్తానా ఉంటుంది. మళ్ళీ ఇంకా వీళ్ళకి ఏం కావాలంటే మధ్యలో డీల్ కుదిరిచ్చేది ఎవరు? ఈయన ఎవరు? సునీల్ కనుగోలు. ఐటీసీ హోటల్ ప్రెసిడెన్షియల్ సూట్లో 80 ఎకరాలు అదానికి కట్టబెట్టాలని చెప్పి, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కట్టబెట్టాలని చెప్పి లాబింగ్ చేస్తున్నాడు. అక్కడెక్కడో ఉన్నటువంటి నెల్లూరు అతను సునీల్ కనుగోలు నెల్లూరు, ఇక్కడ తెలంగాణకు వచ్చి తెలంగాణ హోటల్లో ఉండి, హైదరాబాద్లో ఉండొచ్చు, ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా పోవచ్చు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి నానక్రామ్గూడ పరిధిలో ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే 80 ఎకరాల భూమిని అదానికి కట్టబెట్టమని చెప్పడానికి నువ్వెవడివిరా? ఎవడివిరా నువ్వు? ఎవరు నువ్వు? పోయి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు నిమ్మను, మా చంద్రబాబు నాయుడు గారిని అడుగు, ఆంధ్రాలో ఇచ్చేసే భూములు అని చెప్పి. సో ఇట్లా వీళ్ళు ఇక్కడ చూడండి, మెజారిటీ ఆఫ్ అదానీ గ్రూప్ స్టాక్స్ ట్రేడ్ లోవర్ ఫర్ సెకండ్ డే. Adani Green tumbles 11 PC New Delhi. November 22, PTI shares of 8 of the 10 listed Adani Group firms were trading lower during the morning trade on Friday after billionaire Gautam Adani was charged by US prosecutors for allegedly being part of a scheme to pay USD 265 million. ఇప్పుడు ఎక్కడ వచ్చింది పంచాయతీ? $265 million లో ఇక్కడ లంచం ఇచ్చినాడు. అంటే ఎంత? అక్షరాల 2,200 crores bribe to Indian officials in exchange for favorable terms for solar power contracts. సోలార్ పవర్ కాంట్రాక్ట్స్ కోసం $265 million ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. సో ఆ ట్రాన్సాక్షన్ అనేది ఇల్లీగల్. సో సుమారు 2,200 crores కాంట్రాక్ట్స్కి కమిషన్ రూపంలో పవర్ ప్రాజెక్ట్స్ రూపంలో అదాని కట్టబెట్టడం జరిగింది. ఓకే, అదానీ గ్రీన్ ఎనర్జీ డ్రాప్డ్ 10.95% అండ్ అదానీ ఎనర్జీ. సో అదానీ షేర్ మార్కెట్ అనేది ఒక్కసారిగా తలకిందులైంది, ఒక్కసారిగా పడిపోయింది. అసలు అదానీ ఏ గ్రూప్ షేర్స్ అనేవి పడిపోయినాయి, ఏ కంపెనీ షేర్స్ అనేవి పడిపోయినాయి ఒకసారి మనం చూద్దాం. Adani Green Energy dropped 10.9% and Adani Energy Solutions tumbled 8.5% to hit the 52-week low of rupees 637.85 on the BSE. The stock of the group's flagship firm Adani Enterprises slumped 6.98% to hit its 52-week low of rupees 2030. Shares of Adani Power tanked 6.38%. Adani Total Gas went lower by 6.11%. Adani Ports declined 5.31%. Adani Wilmar plunged 5.17% to hit the one-year low of 279.20 and NDTV dipped 3.41%. అంటే ఇంత పర్సెంట్ షేర్లు అనేవి అదానీ గ్రూప్వి తగ్గిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఎవరైతే ప్రత్యక్ష పరోక్షంగా షేర్ మార్కెట్లో అదానీ షేర్స్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా ఇది ఒక చెంపపెట్టే. అంటే వాళ్ళ షేర్లు కూడా దీని కారణంగా తగ్గిపోతా ఉన్నాయి. అదాని నమ్ముకున్నందుకు ఇప్పుడు అదాని జైలుకి పోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎంప్లాయీస్కి కావచ్చు, షేర్లో పెట్టుబడుల్లో పెట్టినటువంటి షేర్ హోల్డర్స్ కావచ్చు, అందరికీ కూడా ఇబ్బందే. అండ్ ఇంకా చూద్దాం. Yes. In contracts, ACC and Ambuja Cements were trading over 2% higher even after falling in the opening deals. In the equity market, the BSE benchmark Sensex quoted 781.2 points higher at 77,936.81 and the NSE Nifty climbed 228.90 points to 23,578.80.
Shares of Adani Group firms fell sharply on Thursday. The stock of Adani Enterprises had plunged 22.61%. Adani Energy Solutions, ఇప్పుడు ఈ ఎనర్జీ సొల్యూషన్సే అదాని కొంప ముంచింది. ఈ ఎనర్జీ సొల్యూషన్స్ మీదనే FBI ఎంక్వైరీ చేపట్టింది. ఓకే, ఎస్, ఇక్కడ మీరు చూస్తే Adani Group on Thursday denied charges of paying bribes to secure favorable terms for solar power contracts. Yes, saying allegations by US prosecutors are baseless and conglomerate is compliant with all laws. It said all possible legal recourse will be sought. The allegations made by the US Department of Justice and the US Securities and Exchange Commission against directors of Adani Green are baseless and denied, the group spokesperson said in a statement. So Adani Group lo one of the director అతను చెప్తున్నాడు, ఏదైతే FBI చెప్పినటువంటి ఎంక్వైరీ చేస్తుందో అవన్నీ కూడా ఫాల్స్లెస్, బేస్లెస్, అవన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే నిన్న సెకండ్ డే, అంటే ఈ కేసు నోటీసులు వెళ్ళినటువంటి సెకండ్ డే నిన్న గురువారం రోజున మనం చదువుకున్నాం ఏ కంపెనీలో ఏ షేర్స్ అనేవి ఎంత శాతం తగ్గింది అనేది మనము తెలుసుకోవడం జరిగింది. సో నేను డెఫినెట్గా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి చుట్టుకోబోతోంది. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీది. రాహుల్ గాంధీ ఏమంటాడు, అదానీ వేస్ట్ అంటాడు, అదానీ మోడీ ఫ్రెండ్ అంటాడు, అదానీ మొత్తం మోడీని అంతా కూడా డబ్బులు ఇచ్చి మేపేది, కమిషన్లు ఇచ్చేది అదానినే అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, అదాని మోచేతి నీరు తాగుతాడు. మరి ఈయన ముఖ్యమంత్రిగా ఫెయిలే కదా. అంటే ఏఐసిసి చెప్పినా రాహుల్ గాంధీ ఒక పక్కనేమో నో టు అదాని అంటాడు, ఇక్కడ తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి గారు ఎస్ టు అదాని అంటాడు. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ చోద్యం? అందుకే మీ మాట వినని ఈ ముఖ్యమంత్రి మాకొద్దు, మేమంటున్నాం నో రేవంత్ రెడ్డి అంటున్నాం. రేవంత్ రెడ్డి వద్దు, రాజీనామా చేయమని చెప్పండి మీ కాంగ్రెస్ పార్టీకి. ముఖ్యమంత్రిగా ఆయన అనర్హుడు. సో ఖచ్చితంగా ఇది రేపొద్దున రేవంత్ రెడ్డి మెడకి చుట్టుకోబోతోంది. ఓకే, బరాబర్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినాడు. సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి, పీఠం నుంచి కదిలించండి. మీ కాంగ్రెస్ బంగారు భవిష్యత్తును కాపాడుకోండి. లేకపోతే అంతే సంగతులు, జై తుస్సు తూర్పు తిరిగి దండం పెట్టుకోండి, అంతే. ఇంకా ఏం చెప్పలేము ఇక దీనికి తోడు. 19 अक्टूबर 2024 को अडानी फाउंडेशन ने రేవంత్ రెడ్డి వినండి, అదాని ఫౌండేషన్ నుంచి రేవంత్ రెడ్డి 100 కోట్లు తీసుకున్నాడు, ఇచ్చిండు. తెలంగాణ के मुख्यमंत्री उन्हें 100 करोड़ रुपए उनके फाउंडेशन को डोनेशन दिया था कौशल विकास स्किल अपलिफ्टमेंट के लिए. क्यों लिया था डोनेशन? एक करप्ट व्यक्ति से आपने डोनेशन क्यों लिया? आपकी सरकार ने डोनेशन क्यों लिया? निवेश भी नहीं, डोनेशन लिया 100 करोड़ का. 23 जनवरी 2024, 23 जनवरी 2024 रेवंत रेड्डी जी जो कि तेलंगाना के मुख्यमंत्री हैं, वर्ल्ड इकोनॉमिक फोरम में वो लीड करते हैं और तेलंगाना की कांग्रेस की सरकार 12,400 करोड़ का MOU साइन करती है अडानी ग्रुप के कंपनियों के साथ. 12,400 करोड़ रुपए का. राहुल जी कौन जवाब देगा? क्या आप और रेवंत रेड्डी अलग हैं? क्या आप और अशोक गहलोत अलग हैं? ఈ ఒక్క వీడియో చాలు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు ఎవరు క్వశ్చన్ చేయకపోయినా రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాడు. జాతీయ హోదాలో ఉండి బీజేపీ నుండి ఈయన రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నారు, రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం చెప్తావు? ఎస్ అఫ్ కోర్స్, ఇక్కడ నేను ఏం చెప్తున్నా, మోడీ కూడా సమాధానం చెప్పాలి దీనికి, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సమాధానం చెప్పాలి. అదానిని పెంచి పోషించింది మోడీ గారే అని చెప్పి భారతీయుల్లో దాదాపు 70 నుండి 80% ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు. అండ్ మోడీ కూడా ఆన్సరబులే దీనికి, మోడీ గారు కూడా దీనికి ఆన్సరబులే. ఏ రకంగా మీరు అదానిని పెంచి పోషించినారు,
ఏ ప్రాతిపదికన మీరు అదానిని పెంచి పోషించినారు? అండ్ మీరు పెంచి పోషిస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ మిమ్మల్ని క్వశ్చన్ చేసినారు. సో అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా బీజేపీతో క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని? నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు రాహుల్ గాంధీ, మరి రేవంత్ రెడ్డి ఎంఓయూ చేసుకున్నాడు 12,000 కోట్లకు. 12,000 కోట్లకు రేవంత్ రెడ్డి ఎంఓయూ చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం మాతో ఎంఓయూ, అదానితో ఎంఓయూ చేసుకుంది 12,000 కోట్లకు పైగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం విషయంలో. అండ్ అలాగే డైరెక్ట్గా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ట్రస్ట్ నుంచి రేవంత్ రెడ్డికి 100 కోట్ల విరాళం వచ్చింది, 100 కోట్ల విరాళం పంపించినారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇంత క్వశ్చన్ చేసిన తర్వాత కూడా మీరు రేవంత్ రెడ్డిని పీకి పక్కన పెట్టారా? రేవంత్ పదవి నుంచి మీరు పంపారా? పదవీ గండం అంటే దీన్నే అంటారు. మాది రేవంత్కి పదవీ గండం ఎక్కడ ఏ రూపంలో వస్తుంది? ఇప్పుడు అదానీ రూపంలో వస్తుంది. సో ఇది పరిస్థితి, ఇది స్టోరీ. మరి చూద్దాం, ఇంత జరిగిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పదవి అట్లనే ఉంటుందా? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి పదవిని మారుస్తారా? ఇదంతా కూడా మరి ఎవరి మీద చూపిస్తారో మనం చూడాలి. ఎస్, నేను అడిగేది కూడా అదే. రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలనే అంటున్నా. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. బీజేపీ నుండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ హోదాలో చెప్పాలి. ప్రైమ్ మినిస్టర్ హోదాలో చెప్పాలి. ఇప్పుడు మన్ కీ బాత్ ఉంది కదా, ఎవ్రీ సండే మన్ కీ బాత్లో ఉన్న అట్లీస్ట్ చెప్పండి. లేదా రేపు పొద్దున మన్ కీ బాత్ కార్యక్రమం ఉంది, ఓకే, మన్ కీ బాత్లో చెప్పండి. లేకపోతే ఇష్టం లేకపోతే సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టండి. మేము అడుగుతుంది ఏంది? మేము అందరిని అడుగుతున్నాం, ఆల్ పొలిటికల్ పార్టీస్ని అడుగుతున్నాం. ప్రైమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎట్లా 100 కోట్ల విరాళం తీసుకున్నాడు అండ్ 12,000 కోట్లకు ఎంఓయూ ఎట్లా చేసుకున్నారు? బస్ మారుస్తున్నారా పీఠం లేదా? ఒకటే మాట, ఖచ్చితంగా అదానికి శిక్ష పడుతుంది, పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే FBI చాలా స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేస్తూ ఉంది. సుమారుగా 20 ఏళ్ల శిక్షణ పడే అవకాశం ఇక్కడ కనబడతా ఉంది. అంటే అదే రకంగా మిగిలిన వార్తల్లోకి మనం వెళ్దాము.